మా ఇంటి ముంగట పూల చెట్లల్లో ఒక్క తోటకూర చెట్టు మొలిచింది. అయితే ఈ ఒక్క చెట్టు ఆకు తెంపితే చాలు ఒక పూటకు సరిపోని కూర అవుతుంది. ఈ తోటకూర చెట్టు చాలా పెద్దగా ఊడుతోని ఇది పూలు పూసి కాయలు కాసి గింజలు కూడా అయింది. ఈ గింజలు అయినాక మనం ఊకుంటామా, ఒక్కొక్క గింజని ఏరేరి మరి మొత్తం అన్ని గింజలన్నింటినీ తెంపి పక్కకు పెట్టుకున్నా. అసలుకైతే నేను ఈ తోటకూర గింజలు అలుకుదామని చలికాలంలో తీసి పెట్టుకున్నా. కానీ దేనికైనా టైం రావాలంటారు కదా, నా తోటకూర గింజలు అలుకుతానికి టైం వచ్చేసరికి ఎండాకాలం కూడా వచ్చింది. నేను గింజలు అలుకుదామని గింజలు తెచ్చేలోపే మా వాడు పంజ పట్టుకొని వ్యవసాయం చేసుడైతే స్టార్ట్ చేసిండు. ఇంటి ముంగట ఆకుకూరలు అలుకోవడానికి మస్తు జాగ ఉంది. కానీ ఆ జాగలు అలుకుతే కోళ్ళు దోడతాయి, కుక్కలు దోడతాయి అని ఇంటెనకాల దాచుకొని మరీ అలుకుతాను. అయితే ఇంటెనకాల ఇంటికి గోడకు మధ్య ఇదివరకు టమాటా చెట్లు వేసి ఉండే. ఈ టమాటా చెట్లు ఇప్పుడు కాస్తలేవు, ఎండాకాలం కాబట్టి మొత్తం ఎండిపోయినాయని ఆ చెట్లు బీకేసి వాటి ప్లేసులను అయితే ఈ తోటకూర గింజలు అలుకుతున్నాం. కొన్ని గింజలేమో మునుపు చలికాలంలో తీసి దాచిపెట్టినే అలికినా. ఇప్పుడేమో ఇక చెట్టు ఎండిపోయింది కాబట్టి చెట్టునే అటు ఇటు నలిసి అలా వచ్చిన గింజల్ని అలుకున్నా. నేను అలికిన తోటకూర గింజలు ఏ పాటి మొలుతాయో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఫుల్ కాన్సన్ట్రేషన్ వీటి మీదనే పెట్టినా. ఎందుకంటే ఇప్పుడు ఆ ఎండాకాలం కాబట్టి కూరగాయలు కూడా మస్తు కరువు ఉంటాయి. మన ఇంట్లో పెరిగిన తోటకూర టేస్ట్ పొలాల గట్ల పొడి దొరుకుతుంది చూడుర్రి, ఆ తోటకూర టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది. బయట ఎందుకంటే మందులు బాగా కొడతారు కాబట్టి ఆ తోటకూర ఉడకదు, తిన్నప్పుడు కూడా పసరు పసరు అనిపిస్తుంది. తోటకూర గింజలు అలికినాక ఇంత ప్లేస్ ఉంటే ఆ ప్లేసులను అయితే ఇక్కడ మెంతు గింజలు అలికిన. నేను ఇంత కష్టపడి తోటకూర గింజలు అలికితే అవి ఎట్లా మొలిచినాయో, అసలు అవి మొలిచినాయా మొలవలేదా అనేది నెక్స్ట్ వీడియోలను అయితే పెడతా. అప్పటి వరకు ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచుర్రి. అట్నే కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.